భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అడిలైడ్ వేదికగా రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా 3 మార్పులతో బరిలోకి దిగింది. దేవదూత పడికల్, ధ్రువ్ జూరేల్ స్థానాల్లో రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ప్లేయింగ్ 11 లోకి వచ్చారు. ఇక వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ తీసుకున్నారు. మొత్తంగా ఈ 3 మార్పులతో బరిలోకి దిగింది. ఇక తొలుత బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా మరోసారి రోహిత్ శర్మ త్యాగం చేశాడు. ఓపెనర్లుగా ఎస్ఎస్పీ జైస్వాల్, లోకేష్ రాహుల్ బరిలోకి దిగారు. అయితే ఆడిన తొలి బంతికి ఎస్ఎస్పీ జైస్వాల్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. స్టార్క్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన జైస్వాల్ పెవిలియన్ చేరాడు. 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక ఈ క్రమంలో లోకేష్ రాహుల్, శుభమన్ గిల్ జట్టును ఆదుకునే క్రమంలో ఈ ఇద్దరు రెండో వికెట్ కు 69 పరుగులు జోడించారు. జట్టు భారీ స్కోరు దిశగా సాగే క్రమంలో మరోసారి మిచెల్ స్టార్క్ లోకేష్ రాహుల్ ని క్యాచ్ రూపంలో అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ క్రీజులకి వచ్చిన కొద్దిసేపటికే పెవిలియన్ చేరాడు. 8 బంతులు ఎదుర్కొని 7 పరుగులే చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్ లోని స్టీవ్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 51 బంతుల్లో 31 పరుగులు చేసిన శుభమన్ గిల్ సైతం స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో 82 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, రోహిత్ శర్మ ఉన్నారు. ఇక భారమంతా ఈ ఇద్దరిపైనే ఉండనుంది.